దెందులూరులో కుల రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తీరుపై దళిత నాయకులు భగ్గుమన్నారు. చేతనైతే రాజకీయం చేయి, అంతేకాని మా దళిత బిడ్డలను పావులుగా చేసి కుల రాజకీయం చేస్తానంటే మాత్రం సహించేది లేదని అబ్బయ్య చౌదరిని హెచ్చరించారు. దెందులూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ గెలిచే ప్రసక్తే లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మరోసారి కుల రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. అబ్బయ్య చౌదరి అక్రమాలు మొత్తం బయటపడటంతో ఎన్నికల వేళ ప్రజల దృష్టి మరల్చడానికి దళిత సోదరులను పావులుగా వాడుకుంటున్నారన్నారు. దెందులూరులో ఏమి జరిగినా మా దళిత సోదరులను అడ్డం పెట్టుకుని అబ్బయ్య చౌదరి తన పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చింతమనేని ప్రభాకర్తో నేరుగా రాజకీయం చేసి పోరాడాలని హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడిది రిత్వి, మాది దెందులూరు నియోజకవర్గం. ఈరోజు మీ ముందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక 2 రోజుల నుంచి చింతమనేని ప్రభాకర్ గారి మీద దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అని దెందులూరు ప్రస్తుత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దళితులే, కేవలం ఈ ప్రభుత్వంలోనే దగాపడ్డ దళితులు. ఈ విషయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది అబ్బయ్య చౌదరి గారి కంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక్క మంచి పని కూడా చేయలేదు ఆయన. ఎక్కడ విషయం జరిగిందంటే, ఇప్పుడు మొన్న ఆర్టికల్ వచ్చింది, దెందులూరులో అబ్బయ్య చౌదరి గారి దందాలూరు అని చెప్పి పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఈ అవినీతి, కొల్లేరులో అక్రమాలు, అలాగే మైనింగ్ అక్రమాలు, ఈ విషయాలన్నీ ఎక్కడ బయటపడతాయో ఈ విషయం బయటికి రాకుండా చేయడానికి పన్నిన పన్నాగం. ఆ పన్నాగానికి ఆయన వాడుకునే పావులు ఎవరంటే, ఆయన భుజం మోసే దళితులు. ఎవరైతే ఆయన్ని మెజారిటీతో గెలిపించారో ఆ దళితుల్నే ఈ వాడుకుంటున్నారు. మీరు ఇంకో విషయం ఏంటంటే, దెందులూరులో ఏ విషయం జరిగినా అక్కడ కేవలం మా ఎస్సీ సహోదరుల్ని అడ్డం పెట్టుకొని కావాలని వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి, మీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే అబ్బయ్య చౌదరి గారు మీకు స్ట్రైట్గా ఒక విషయం చెప్తాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే చింతమనేని ప్రభాకర్ గారి ఇల్లు మీకు తెలుసు, మీకు ఏదైనా ఉంటే స్ట్రైట్గా వాళ్ళతో వెళ్ళి కొట్లాడండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. అంతేగాని ప్రతిదానికి మా ఎస్సీ సహోదరులను అడ్డం పెట్టుకుని మీరు నీచ రాజకీయాలు చేసి 2019లో ఆయన ఏదో అన్నారని చెప్పి మొత్తం ట్రోల్ చేసి గెలిచే ప్రసక్తి ఇప్పుడు లేదు. మళ్ళీ అదే విషయం చేసి మేము అలాగే గెలుస్తాం, మేము అలాగే చేస్తాం అంటే నమ్మే పరిస్థితుల్లో ఎస్సీ సహోదరులు ఎవరో సిద్ధంగా లేరు. మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీరు స్ట్రైట్ అవే నేను ఎస్సీనే, మీరు ఏదైనా చేయాలంటే నన్ను డైరెక్ట్గా వచ్చి చేయండి, నేనేంటో నేను చూపించుకుంటాను. మీరు భయపెడితే భయపడే పరిస్థితుల్లో అయితే ఎస్సీలు లేరు. మీరు చుట్టూ తిరిగే క్వార్టరీ అంతా ఏమేమి పనులు చేస్తారో ఇక్కడ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల నుంచి నిత్యం ప్యాకెట్లు జరుగుతున్నాయి, దాని గురించి మీరు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టరు. 5 సంవత్సరాల నుంచి చెరువులు తవ్వకాలు పడుతున్నాయి, దాని గురించి ప్రెస్ మీట్ పెట్టరు. పోలవరం మట్టి అమ్మేసుకుంటారు, దాని గురించి మీరు ప్రెస్ మీట్ పెట్టరు. ఏదంటే చివరి స్టేజ్లో మీకు ఏమీ లేక మీ దగ్గర నుంచి దళితులందరూ, ఎస్సీ సోదరులందరూ చింతమనేని వైపు వెళ్ళిపోతున్నారు అని చిన్న ఇదితో మీరేం చేస్తున్నారంటే డైవర్షన్ పాలిటిక్స్. మా సోదరుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దు దయచేసి. మీరు పెదమాల పెళ్లికి ఏదో వాటర్ ప్లాంట్ కట్టాను అన్నాడు, 5 లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ కట్టారు, అది 12 లక్షల రూపాయలు. లోపల మెటీరియల్ అంతా ఆయుష్ హాస్పిటల్ ఇచ్చారు. వాళ్ళు మేము చేసే అభివృద్ధి అన్నారు. ఏ అభివృద్ధి చేసింది ఒకసారి చెప్పండి. అబ్బయ్య చౌదరి గారిని వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు నేను పలానా అభివృద్ధి చేశానని చెప్పానంటే, చింతమనేని ప్రభాకర్ పలానా చేశానని దమ్ముకు నిలబడి చెప్తాడు. ఈయన చెప్పానంటే ఒక్క రోడ్డు పోసాడని చెప్పానంటే, డ్రైనేజీని పోసారు. ఏదంటే ఒక బకెట్ నీళ్ళు పోతే ఈ బకెట్ నీళ్ళు బయటికి లేకుండా పోసాడు. పెట్టి సరే దెబ్బలాట్లు పెడతాం కాదండి. నువ్వు దమ్ముగా ఉంటే రా, ఓటు వచ్చి అడుగు, నన్ను నీకు ఇది చేసాను రా, నీకు ఇది చేసాను ఓటైనా అడుగు. అంతేగాని మాకు దెబ్బలాట్లు పెట్టేసేసి. నా పేరు వండిగుడి సుందరం, మా దెందులూరు గ్రామం. గత 13 సంవత్సరాలు కరుడుగట్టిన వైసీపీ పార్టీ నుండి, వైసీపీలో జిల్లా సెక్రటరీగా అధికారం ఉన్న పార్టీ నుండి అధికారం లేని పార్టీలోకి రావడం జరిగింది. దృష్టిలో తీసుకుని ఎస్సీల్ని ఏదో చెందారు, ఏదో కొట్టారు, ఏదో తిట్టారని దాన్ని హైలైట్ చేసుకుని మళ్ళీ 2024 ఎలక్షన్లో గెలుపు పొందడం కోసం వాళ్ళు ఎన్నో అపనిందలు ఆరోహణలు చేసి గెలవాలని చూస్తున్నారు. మన చింతమనేని ప్రభాకర్ గారికి బీఫామ్ పట్టా ఇవ్వకముందు నామినేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ చూసి సీట్ వచ్చిందా లేదా అంటే, ఈయన సీట్ వస్తే ఆయన గెలుతాడు, రాకపోయినా ఆయన గెలుతాడు అనే భయంతో దాన్ని హైలైట్ చేసుకున్నారు. ఆ వచ్చిన జనం అందరూ ప్రత్యక్షంగా ఓట్లు వేసేవాళ్ళే. పక్కాగా
అధికారంలో ఉన్న పార్టీలో నుండి కూడా వచ్చారంటే అందరికీ అన్యాయం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఓటు బ్యాంకులో సుమారు గత ఎన్నికల్లో 3,000 ఓటు ఈ ఎమ్మెల్యే అభయ్ చౌదరి గారికి వేసి భుజాలు ఎక్కించుకుని ఆయన గెలిపించడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు అయినా సరే ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీలో కనీసం ఒక్క పేరు ఎక్కించకుండా ఈ ఎస్సీ సొసైటీలో ఉన్న ఎస్సీ సోదరులందరినీ మోసం చేసింది నువ్వు కాదా అని నేను అడుగుతున్నా.